హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సంక్రాంతి బాక్సాఫీస్ రేస్లో మాస్ మహారాజా రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా తనదైన రీతిలో నిలబడుతూ ఇప్పుడు 7వ రోజుకు అడుగుపెట్టింది. భారీ హైప్ సినిమాల మధ్య రిలీజై మొదటి రోజు నుంచే యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ రోజులు గడిచే కొద్దీ ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గర ఓ నమ్మకాన్ని సంపాదించుకుంటూ ముందుకు సాగుతోంది. మొదటి రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్గా సుమారు 26 కోట్ల గ్రాస్తో ఓ గౌరవప్రదమైన ఓపెనింగ్ అందుకుంది. ఆ తర్వాత రెండో రోజు నుంచి కొంచెం డ్రాప్ కనిపించినప్పటికీ కామెడీ ఎంటర్టైనర్ అనే ట్యాగ్ వల్ల ఫ్యామిలీస్ ఈ సినిమాని పూర్తిగా వదల్లేదు. మూడో నాలుగో రోజుల్లో రోజుకు 10-12 కోట్ల గ్రాస్ రేంజ్లో నిలబడుతూ ఐదో రోజు కనుమ హాలిడే అడ్వాంటేజ్తో మళ్లీ 14-15 కోట్ల వరకు జంప్ తీసుకుంది. ఇక ఆరో రోజు వర్కింగ్ డే అయినప్పటికీ 6-7 కోట్ల గ్రాస్ రాబట్టి తన స్థిరత్వాన్ని చూపించింది. ఈ రోజు అంటే 7వ రోజు విషయానికొస్తే ఇది రెండో వీకెండ్లోకి అడుగుపెట్టిన కీలక రోజు. ఉదయం సోలు సాఫ్ట్గా స్టార్ట్ అయినా మ్యాట్నీ నుంచి మల్టీప్లెక్స్లలో ఆక్యుపెన్సీ బాగానే పెరిగింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్, లేడీస్ ఆడియన్స్ ఈ రోజు కూడా థియేటర్లకు రావడం కనిపించింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా 7వ రోజు వరల్డ్ వైడ్గా సుమారు 7-8 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు అంచనా. ఇది వర్కింగ్ డే కంటే మెరుగైన నంబర్. అలాగే ఈ సినిమా ఇప్పటికీ బ్రతికే ఉంది అని చెప్పే సిగ్నల్. ఇప్పటివరకు 7 రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్స్ సుమారు 85-90 కోట్ల గ్రాస్ మార్కుకు చేరినట్లు టాక్ వినిపిస్తోంది. ఇది మాస్ రికార్డ్స్ కాదు, పాన్ ఇండియా నంబర్స్ కూడా కాదు. కానీ రవితేజ గత కొన్ని సినిమాలతో పోలిస్తే ఇది ఒక రిలీఫ్ రన్. వరుస డిజాస్టర్ల తర్వాత వచ్చిన ఈ సినిమా కనీసం ఒక వారం థియేటర్లలో నిలబడింది అంటే అదే పెద్ద విజయం. ముఖ్యంగా చిన్న పట్టణాల్లో బీ సెంటర్స్లో ఈ సినిమాకి ఇంకా షోలు పడుతుండటం రవితేజ మార్కు ఒక రిమైండర్ లాంటిది. ఈ సినిమాకి పెద్దగా మాస్ ఎలివేషన్లు లేకపోయినా సిచ్యువేషనల్ కామెడీ, ఫ్యామిలీ సెంటిమెంట్ వల్ల రిపీట్ ఆడియన్స్ వస్తున్నారు. ఒకసారి చూసిన వాళ్లు పూర్తిగా చెడ్డ సినిమా కాదు, ఫ్యామిలీతో నవ్వుకోవచ్చు అని చెబుతూ తమ ఇంట్లో వాళ్లను తీసుకెళ్తున్నారు. అదే ఈ సినిమా 7వ రోజు వరకు నడవడానికి కారణం. అయితే నిజం చెప్పాలంటే ఇప్పుడు నుంచి అసలు టెస్ట్ స్టార్ట్ అవుతుంది. కొత్త సినిమాలు రావడం, స్క్రీన్లు తగ్గడం వల్ల సోమవారం నుంచి కలెక్షన్స్ మరింత డౌన్ అయ్యే అవకాశం ఉంది. అయినా సరే ఈ రెండో వీకెండ్లో ఈ సినిమా రోజుకు 7-8 కోట్ల రేంజ్లో నిలబడితే ఫైనల్ రన్లో 100 కోట్ల గ్రాస్ దిశగా వెళ్లే ఛాన్స్ ఉంది. అది రవితేజ కెరియర్కు మానసికంగా చాలా అవసరం. ఇప్పుడు ఒక చిన్న మనస్ఫూర్తి మాట. మీరు ఈ ఛానల్ని ఇష్టపడి చూస్తున్నారు అంటే మాకు మీరిచ్చే సపోర్ట్ చాలా విలువైనది. మీకు కావాల్సిన ఏదైనా ప్రోడక్ట్, మొబైల్, హెడ్ ఫోన్, పవర్ బ్యాంక్, గ్యాడ్జెట్ లేదా హోమ్ ఐటమ్ అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్లో కొనాలనిపిస్తే వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న మా అఫిలియేట్ లింక్ ద్వారా కొనుగోలు చేయండి. మీకు ధర ఏమాత్రం పెరగదు, కానీ మీ ఒక్క క్లిక్ మా ఛానల్కు పెద్ద బలంగా మారుతుంది. ఇది మీరు మాకిచ్చే చిన్న సహాయం, కానీ మా ప్రయాణానికి అది చాలా పెద్ద మద్దతు. మళ్లీ సినిమాకి వస్తే భర్త మహాశయులకు విజ్ఞప్తి 7వ రోజు కలెక్షన్స్ చూస్తుంటే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఈ సినిమా హిట్ కాదు, బ్లాక్ బస్టర్ కాదు, కానీ ఫ్లాప్ కూడా కాదు. ఇది ఒక ఫ్యామిలీ సర్వైవర్. భారీ హైప్ సినిమాల మధ్య కూడా తన ఉనికిని చూపిస్తూ మెల్లగా కానీ గౌరవంగా ముందుకు సాగుతోంది. రవితేజ ఫ్యాన్స్కి ఇది ఒక చిన్న ఆశ. ఇంకా మా మాస్ మహారాజు పూర్తిగా అయిపోలేదు అనే నమ్మకం. ఈ సినిమా ఫైనల్గా ఎక్కడ ఆగుతుందో చూడాలి. కానీ ఒక వారం పూర్తయ్యాక కూడా రోజుకు 7-8 కోట్ల గ్రాస్ రావడం అంటే ఇది చిన్న విషయం కాదు. మీ ఏరియాలో ఈ సినిమా ఇంకా ఆడుతుందా? ఈ రోజు థియేటర్ రష్ ఎలా ఉంది? మీకు సినిమా ఎలా అనిపించింది? కామెంట్స్లో మీ అభిప్రాయం చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ బాక్సాఫీస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.